ఇండస్ట్రీస్ మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా నాయకుడికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పరిపాలన ఒక కత్తి మీద సాములాగానే జరుగుతున్న విషయం మనకు తెలిసింది అధ్యక్ష. ఎందుకంటే ఒక పక్కన కరోనా పరిస్థితి, ఇంకో పక్క అప్పుల కొలువులో ఈ రాష్ట్రాన్ని వదిలేసి పోయిన గత ప్రభుత్వం అధ్యక్ష. అయినా కూడా ఆయన ఎక్కడా కూడా తడబడుకోకుండా, ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా, తనిచ్చిన హామీలని ఎక్కడా కూడా వదిలేయాలనే ఆలోచన లేకోకుండా పరిపాలన చేస్తున్న విషయం మనం చూస్తున్నాం అధ్యక్ష. ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పడుతున్న తాపత్రయం, ఆ భగవంతుడు, ఆ ప్రజల ఆశీర్వాదం మూలంగా ఈరోజు ఈ రాష్ట్రం పరిశ్రమల్లో దేశంలోనే నెంబర్ 1గా వీళ్ళందుకు మనందరం కూడా గర్వించాలి అధ్యక్ష. బహుశా ఈ రాష్ట్ర పారిశ్రామిక పరిస్థితి గురించి చర్చించడానికి ధైర్యం లేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుని పారిపోయినట్టున్నారు అధ్యక్ష సభ నుంచి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అధ్యక్ష. వాళ్ళేదో బాధుడే బాధుడు అంటున్నారు అధ్యక్ష. ఒక సంవత్సరం ఆగితే వాళ్ళ వీపులు, వాళ్ళ పిర్రలు పగలగొట్టేట్టు బాధటం ప్రజలు గ్యారంటీ అధ్యక్ష. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష. ఈ 3 సంవత్సరాలు కూడా ప్రతిపక్షం కేవలం ఈ రాష్ట్ర ఇమేజ్ని పాడు చేయటం కోసం, ఈ రాష్ట్ర ఇమేజ్ని దిగజార్చడం కోసం, ఈ రాష్ట్ర ఇమేజ్ మీద విషయం చిమ్ముతో పనిచేసిన తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కానీ, ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఎక్కడా పనిచేయలేదు అధ్యక్ష. మనం చూస్తాం ఈ 3 సంవత్సరాలు కూడా. బహుశా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం శ్రీలంక లాగా అయిపోతుంది, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఎంత విష ప్రచారం జిమ్మారంటే అధ్యక్ష, నేను ఈ మధ్య హైదరాబాద్లో ఒక మార్నింగ్ వాక్ వెళ్ళాను అధ్యక్ష. ఎవరో ఒక ఆయన చూసి, ఏమండి మీరు పొలిటీషియన్ అని అడిగారు. అవునండి అంటే, మీరు పార్సాద్ గారు అని చెప్పి వెంటనే ఈ రాష్ట్రం ఏమైపోతుందండి మన రాష్ట్రం అని చెప్పేసి చాలా బాధతో ఆయన ఏదో మాట్లాడినట్టు చూపించాడు అధ్యక్ష. నేను ఆయనకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను అధ్యక్ష. అంటే దీనికి కారణం ఏమిటి? ఈ 3 సంవత్సరాలు ప్రతిపక్షం ఈ రాష్ట్రం మీద విషం చిమ్ముతూ ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి తన ఎల్లో మీడియా ద్వారా, తనకున్న ప్రచార ఆర్భాటాల ద్వారా దేశం మొత్తం మీద కూడా ఈ రాష్ట్రాన్ని దిగజార్చడం కోసం ప్రయత్నం చేయటం నిజంగా చాలా శోచనీయం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి చెప్పక తప్పదు అధ్యక్ష. మరి ఈరోజు మొన్ననే 10వ తారీఖున మనకి వచ్చింది అధ్యక్ష. ఈ 6 నెలల్లో ఈ దేశంలో 1,71,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో దాదాపు 41,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడి పెట్టారు అధ్యక్ష. ఇదేదో పేపర్ల మీద ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కోటు ప్యాంటు అద్దెకిచ్చేసి ఒక డేరాలో మీటింగ్ పెట్టేసి సంతకాలు పెట్టింది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా రియల్ హ్యాపెనింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అధ్యక్ష. 41,000 కోట్లు అంటే 25% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్. ఈ దేశంలో జరిగిన ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రంలోనే వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన యొక్క గొప్పతనమనే చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకుముందు కూడా ఒక అభిప్రాయం ఉండేది అధ్యక్ష. ఏదో చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి, లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, లేదా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని చూసి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అధ్యక్ష. కానీ పెట్టుబడులు కేవలం పెట్టుబడిదారుడికి లాభము, పెట్టుబడిదారుడికి అనుకూలమైన వాతావరణం, పెట్టుబడిదారికి ప్రభుత్వ సహకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడే పెట్టుబడులు వస్తాయనేది వాస్తవ అధ్యక్ష. ఆ వాస్తవం ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న నిష్పక్షపాతమైన పరిపాలన మూలంగానే ఈరోజు ఈ పెట్టుబడులు సాధ్యమైందని చెప్పేసి నేను చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అధ్యక్ష. ఏదో ఈ ఆంధ్రప్రదేశ్లో అసలు సింగపూర్ ఒకసారి మేము అదేదో చౌల్ట్రీ ల్యాండ్స్ మన మెడ్రాస్లో అమ్మేస్తే మేమంతా ఒక కమిటీ వెళ్ళాం అధ్యక్ష. మన సదావతి భూముల అధ్యక్ష వెళ్తే
అక్కడ మెడ్రాస్లో ఆ రోడ్ల మీద ఉండేవాళ్ళు అంటే మేమంతా ధర్మాన ప్రసాదరావు గారి నాయకత్వంలో మేమంతా వెళ్ళాం అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఏమడిగారు తెలుసు అధ్యక్ష, ఏమిటండి మీ రాష్ట్రం సింగపూర్ లాగా అయిపోతుందంట కదా అని చెప్పేసి అడిగారు అధ్యక్ష. నవ్వాలా ఏడవాల అర్థం కాలేదు అధ్యక్ష. మీరు వచ్చి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది సింగపూర్ అవుతుందో లేదా వల్లకాడ అవుతుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే వాళ్ళు ప్రచారం ఏ విధంగా చేసుకున్నారంటే ఏమీ చేయకోకుండా ఆ ప్రచారానికి ఒక్కటే అధ్యక్ష, మాకీ సంస్థ అని చెప్పేసి ఆ రోజు మనకు కూడా తెలుసు, అమరావతిని డిజైన్ చేయడానికి ఒక జపనీస్ సంస్థని త్రూ బిడ్డింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఏ విధంగా అవమానం చేసి ప్రపంచ వాణిజ్య ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దిగజారేట్టు ఏ విధంగా చేశారంటే మాకీ చైర్మన్ ఫుమిహికో ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష. దాంట్లో ఏం చెప్తాడంటే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ చాలా బెటర్, ఏపీలో మాకు వింత అనుభవాలు జరిగినాయి, సిఆర్డిఏని స్వతంత్రంగా పనిచేయనివ్వరు, రాజకీయ జోక్యం ఎక్కువ, అంతా గోప్యం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒట్టి ప్రచారమే అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పాడు అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తూ దోచేసుకున్నారు తప్పితే ఈ రాష్ట్రాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదనేది వాస్తవం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు పారిపోయారు కానీ వాళ్ళు చెప్పొచ్చు అదంతా అబద్ధం అని చెప్పేసి. ఇది మాకీ సంస్థ రాసిన లెటర్ కూడా నేను మీకు చూపిస్తాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మనం గర్వపడాల్సింది ఏంటంటే 4 సంవత్సరాల నుంచి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు కనుక సభలో ఉన్నట్లయితే మాకు వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 ర్యాంక్ అనేవాళ్ళు అధ్యక్ష. కానీ 2018, 2019లో ఈజ్ ఆఫ్ డూయింగ్కి వచ్చిన ర్యాంక్కి 2020, 2021లో వచ్చిన ర్యాంకింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. ఆ రోజు 2019, 2018లో ర్యాంకింగ్కి ఒక మెథడాలజీ ఉండేది అధ్యక్ష. అదేమిటంటే ఎక్కడ ర్యాండమ్ వెరిఫికేషన్ కానీ లేకపోతే దానికి ఏమీ ఒక పారామీటర్స్ కానీ లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగానే ర్యాంకింగ్స్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారి నివేదికలు ఏ విధంగా ఉంటాయో మాకంటే మీకు బాగా తెలుసు అధ్యక్ష. ఆ నివేదికల ఆధారంగా ఆ రోజు నెంబర్ 1 స్థానం వచ్చిందేమో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన పారామీటర్స్ అన్నిటినీ కూడా అమలు చేస్తారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్, మీరు నన్ను సాక్ష్యం వేశారు, చాలా వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది, మరి నేను ఇక్కడి నుండి చెప్పలేను అది. అంటే అంటే వాస్తవాలు చెప్తున్నా అధ్యక్ష. అంటే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా మభ్యపెట్టారని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల్లో నెంబర్ 1 మన స్టేట్ నిలబడింది అధ్యక్ష. గుజరాత్ కంటే కూడా అందరు ప్రపంచంలో గుజరాత్ మోడల్ అని చెప్పుకుంటారు. కానీ ఈరోజు దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ మోడల్, జగన్మోహన్ రెడ్డి మోడల్ అని చూడాల్సిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం తీసుకొచ్చింది అధ్యక్ష. ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం కూడా ప్రజలు ఎదుర్కొంటున్న 500 రకాల సమస్యల్ని పరిష్కరించడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అది వైద్య సదుపాయాలు కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్ సదుపాయాలు కానివ్వండి, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, వీటన్నిటి మూలంగా ఈ రాష్ట్రంలో బ్రతకటం కూడా చాలా ఈజీ అని చెప్పే భావాన్ని ఈ దేశాన్ని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. DPIIT నివేదిక ప్రకారం జనవరి నుంచి 2022 జనవరి నుంచి జూలై వరకు 1,71,285 కోట్లు పెట్టుబడి వస్తే దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో 40,361 కోట్లు, అంటే దాదాపు 25% వాటా మనం సాధించాం అధ్యక్ష. ఈ 2019, 2022లో 99 మేజర్ ఇండస్ట్రీస్, అదేవిధంగా 36,000 MSME ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో స్థాపించబడ్డాయి అధ్యక్ష. భ్రమరావతి లాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరచేతిలో స్వర్గం చూపించాడు అధ్యక్ష. ఆయన పరిపాలనలో పెట్టుబడులు ఎంత వచ్చినా తెలియదు, కానీ ఆయన ఈనాడు లేకపోతే ఆంధ్రజ్యోతి వీళ్ళకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కానివ్వండి, ఆయన కోటు ప్యాంటు అద్దెకిచ్చి ఒక టెంట్ వేసి మీటింగ్లు ఏర్పాటు చేసేవాళ్ళు అధ్యక్ష. ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదో అని చెప్పేసి పార్ట్నర్షిప్ సమ్మిట్స్, ఆ పేర్లు కూడా మాకు అర్థం కాదు అధ్యక్ష. ఆ సమ్మిట్లు పెట్టి దానికి ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు అధ్యక్ష. ఆయన విదేశీ యానం కోసం
ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు కానీ అధ్యక్ష, దానికంటే కూడా దాదాపు ఆ రోజు ఆశ్చర్యపోయాం అధ్యక్ష. పేపర్లో చదివితే 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ సైన్ చేసామనే వాళ్ళు. 16 లక్షల కోట్లు ఏంటో అసలు దేశంలోనే అన్ని లక్షల కోట్లు వస్తాయో రాదో నాకు తెలియదు కానీ 16 లక్షల కోట్లు ఎంఓయూ సైన్ చేసామని చెప్పేసి నెక్స్ట్ డే పెద్ద ప్రచారం చేసుకునేవాళ్ళు అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు వాళ్ళ మంత్రి ఐటీ మంత్రి గారు చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఏంటంటే ఐటీ సెక్టర్లో 5 లక్షలు, ఎలక్ట్రానిక్లో 4 లక్షలు, 9 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా జనవరి 2017లో 665 ఎంఓయూలు సైన్ చేశాము, 23.34 లక్షల జాబ్స్ వస్తాయని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. జనవరి 2019లో మరి ఎంఓయూ సైన్ చేశాము, 1,00,000 కోట్లకు సంబంధించి ఎంఓయూలు సంతకం పెట్టాము, 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు అధ్యక్ష. మొత్తం ఈ విధంగా ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ 5 సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల్ని, రాష్ట్ర ప్రజల్ని నిట్టనిలున ముంచేశాడు అధ్యక్ష. ఆఖరికి చూస్తే లెక్క దాంట్లో ఒకసారి అది కూడా చూడాలి అధ్యక్ష నిజంగా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి అర్థం కావాలి ఈ రాష్ట్ర ఇమేజ్ని ఎంత పాడు చేశారంటే ఇక్కడ కూర్చున్న అధికార పక్ష సభ్యుల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి జరగట్లేదేమో, ఎందుకంటే ఈ ప్రచారాలు చూసి నిజంగా విధంగా జరుగుతుందేమని. మాకే అంతా కొంత అనుమానం ఉంటే ప్రజలు ఎంత అనుమానం పడుతున్నారో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ పెట్టుబడులు అధ్యక్ష మొత్తం 5 సంవత్సరాల్లో 59,000 అంటే 16 లక్షల కోట్ల ఎంఓయూలు సంతకం చేస్తే వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో పెట్టుబడులు వచ్చినాయి కేవలం 59,968 కోట్ల అధ్యక్ష. మన 3 సంవత్సరాల్లో ఎన్ని వచ్చినాయో తెలుసా అధ్యక్ష? 2019లో 18,076 కోట్లు, 2020లో 13,032 కోట్లు, 2000 మొత్తం మీద 80,000 కోట్లు వచ్చినాయి అధ్యక్ష. ఈ రోజుటి వరకు కూడా 80,000 కోట్లు రావటమే కాకుండా దాదాపు 1,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈ పత్రికలు కూడా ఈ ఎల్లో మీడియా ఏదైతే అంటారో అందరూ అనుకుంటారు ఎందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈనాటిని లేకపోతే ఆంధ్రజ్యోతిని తిట్టుకుంటున్నారని. ఎందుకంటే వీళ్ళు విషయం చెబుతున్నారు అధ్యక్ష. ఎవరికైనా సరే పత్రికలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ అధికారులు ఉండాలని కోరుకోవటం, వాళ్ళ వ్యాపారం బాగా జరగాలని కోరుకోవటం మంచిదే. కానీ వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ అధికారం కోసం ఒక రాష్ట్రాన్ని నాశనం చేయాలని కూడా ఆలోచించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మీకు మనం చేస్తాను అధ్యక్ష. ఎందుకు నేను చెప్తానంటే చాలా పత్రికలు మనం చూసాం అధ్యక్ష. కియా పరిశ్రమ తరలిపోతుంది, ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలందరూ పారిపోతున్నారు, ఈ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులకి రావటం లేదు అని చెప్పేసి మన పత్రికలు చూసాం అధ్యక్ష. మరి ఒకవేళ ఆ వార్తలు వాస్తవం అయితే 80,000 కోట్లు దాదాపు ఈ 3 సంవత్సరాల్లోనే ఏ విధంగా వచ్చింది? తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో కేవలం 59,000 కోట్లు 55,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే అంత ప్రచారార్భాటాలు చేసి కూడా మరి ఈ 5 సంవత్సరాల్లో ఈ 3 సంవత్సరాల్లో 80,000 కోట్లు ఎట్లా వచ్చిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మీ ద్వారా సవినీయంగా మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష జూన్ 2019 ఆగస్టు 22 వరకు అధ్యక్ష దాదాపు 35,300 ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ కానివ్వండి, లార్జ్ స్కేల్ యూనిట్స్ కానివ్వండి ఈ రాష్ట్రంలో స్థాపించబడ్డాయి అధ్యక్ష. స్థాపించబడమే కాకుండా 2,73,915 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేసింది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. దీంతోపాటు ఇంకా దాదాపు 1,39,655 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది అధ్యక్ష. మరి కొన్ని ఇండస్ట్రీస్ 39,655 కోట్ల పెట్టుబడితో 55 ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేబీ ఒక 5-6 మంత్స్లో వాళ్ళు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మరో 80,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు 91,129 కోట్లు విలువ చేసే 10 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయి అధ్యక్ష. మేబీ 1 year 2 years
తీసుకోవచ్చు. ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లోజర్స్ అయిపోయినాయి, ఫ్యాక్టరీలు కూడా శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు అధ్యక్ష. దాని ద్వారా 40,500 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దీంతో పాటు గవర్నమెంట్ సెక్టర్లో దాదాపు 5 మేజర్ ఇండస్ట్రీస్ అధ్యక్ష 1,06,000 కోట్ల పెట్టుబడితో మరి 80,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించేట్లు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ యూనిట్లు శాంక్షన్ చేసి మరి స్టార్ట్ చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. కరోనా టైంలో కూడా ప్రపంచం అంతా కూడా అలల్లాడిపోతున్న పరిస్థితుల్లో, ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం మరి దేశంలోనే అగ్రగామిగా నిలబడిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తార్కాణం అని చెప్పేసి చెప్పక తప్పదు అధ్యక్ష. వీళ్ళు ఏదో ఇండస్ట్రీస్కి చాలా గొప్పగా చేశామని చెప్పేసి చెప్తారు అధ్యక్ష. మన అసెంబ్లీలో కూడా చాలామంది ఇండస్ట్రీస్లు ఉండొచ్చాయి అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా ఇండస్ట్రీస్కి మేము సబ్సిడీస్ ఇస్తున్నాము, ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయడానికి మేము 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఆఖరికి ఏం చేశాడు తెలుసు అధ్యక్ష, వాళ్ళు పుట్టి ముంచే విధంగా దాదాపు 2,800 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ని ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఎగ్గొడతాం అంటే బహుశా వాళ్ళకి బేరాలు కుదిరినట్లేదు అధ్యక్ష, లేకపోతే ఆ 2,800 కోట్లు కూడా ఇచ్చేవాడేమో. ఎందుకంటే చాలామంది తెలుసు ఆ రోజు టెక్స్టైల్ రంగంలో ఏ విధంగా ముడుపులు తీసుకుని ఇన్సెంటివ్స్ రిలీజ్ చేసింది కూడా మన ప్రజలందరూ. ఇందాక ఎవరో మాట్లాడుకున్నారు అధ్యక్ష, వెనకాల ఏదో టెక్స్టైల్ పార్క్ ఇవ్వడానికి ఎంతో అడిగారు, మధ్యవర్తిని చెయ్యి లేపుతున్నాడు. ఆయనకి బిడ్డింగ్లో అన్నగారికి టెక్స్టైల్ పార్క్ టెండర్ వచ్చినా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేవలం ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఇంటికి మనుషులు పంపించి బెదిరించి విత్డ్రా చేసుకోమని చెప్పేసి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంకా ఇండస్ట్రీస్లో ఎట్లా వస్తున్నారు అధ్యక్ష? అంటే మీ మనుషులు దోచుకుంటేనో, మీ మనుషులు పెట్టుబడి పెడితేనే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే అధ్యక్ష ఎట్లా అధ్యక్ష? ఎవరైనా రావాలి ఫ్రీ. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఫ్రీ పారదర్శకమైన పరిపాలన ఉంది అధ్యక్ష. అందుకనే ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని చెప్పేసి మీకు సవినయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. గతంలో ఏ విధంగా ఉండేదంటే అధ్యక్ష ఇండస్ట్రియల్ డెవలప్మెంటు మన వీరపనేనిగూడెం అని చెప్పేసి గన్నవరం దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది అధ్యక్ష. ఒక 50 ఎకరాలో లేకపోతే 100 ఎకరాలో ఏదో ఇండస్ట్రీస్గా డెవలప్ చేశారు. చేస్తే దాన్ని అలాట్మెంట్ ఎట్లా చేశారు తెలుసా అధ్యక్ష? ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయొచ్చు కానీ మినిమం కాస్ట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ల్యాండ్ ఫ్రీగా ఇచ్చిన ఆ ల్యాండ్ని డెవలప్ చేస్తానికైనా ఖర్చునైనా సరే మనం ఇండస్ట్రీస్ దగ్గర నుంచి తీసుకోవాలి కదా అధ్యక్ష. పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే బోర్ను ఏడ్చి తెలుగుదేశం పార్టీ ఏదో వీళ్ళకి పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను పంచే అని బోర్ను ఏడ్చే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు అధ్యక్ష. ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టేవాడు, నేను ఒక ఫ్యాక్టరీ పెడతాను, ఇంకొకరు ఒక ఫ్యాక్టరీ పెడతారు, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ అప్లికేషన్ ఆధారంగా ఎకరమో లేకపోతే 20 సెంట్లో 30 సెంట్లో రీజనబుల్ ప్రైస్కి అలాట్ చేయాలి అధ్యక్ష. ఎంత చేశారు తెలుసు అధ్యక్ష? అక్కడ దాదాపు 20 లక్షల రూపాయలు పర్ ఎకర్ డెవలప్మెంట్ కాస్ట్ అయితే ఐదర్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి లేదా ఎలక్ట్రిసిటీ కానివ్వండి, దాదాపు 20-10 లక్షలు అయితే ఆ గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్కి కేవలం 5 లక్షలకో 6 లక్షలకో మొత్తం అప్పచెప్పేశారు అధ్యక్ష. మొత్తం ఎయిర్ప్లేన్ కూడా మొత్తం కూడా ఆఖరికి జరిగింది ఏంటి అధ్యక్ష? ఆ ల్యాండ్ అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు తప్పితే దాంట్లో మన ప్రభుత్వం వచ్చే వరకు ఒక్క యూనిట్ కూడా రాలేదని చెప్పేసి మెదక్ సైనిగా మనం చేస్తాం అధ్యక్ష. ఇది ఆ రోజు పరిశ్రమ పరిస్థితి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మీకు మనం చేస్తాం అధ్యక్ష. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు చాలా ఫ్రీగా ఇన్సెంటివ్స్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన 2,800 కోట్లతో పాటు 1,715 కోట్లు నేరుగా మనీ ట్రాన్స్ఫర్ ద్వారా, అదేవిధంగా మరో 1,100 కోట్లు డిఫరెంట్ షేప్ అంటే పవర్ సబ్సిడీ కానివ్వండి లేక ట్యాక్స్ సబ్సిడీ కానీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అంటే మొత్తం మీద దాదాపు 6,000 కోట్లు 5,800 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లోనే ఈ ఇండస్ట్రీస్కి సబ్సిడీస్గా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీకు మనవి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఎగుమతుల్లో కూడా ఈ రాష్ట్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అధ్యక్ష.
దీని అంతటికీ కారణం ఏంటంటే పరిపాలనలో ఉన్న పారదర్శకత, అధికారుల యొక్క మంచి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం కానివ్వండి, లేదా ఎవరన్నా ఇన్వెస్టర్ వస్తే వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సమాచారం కానీ ఇవ్వటం మూలంగా జరుగుతుందని చెప్పేసి మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. 2019-20 ఎగుమతుల్లో 7వ స్థానంలో ఉంటే 2021కి 4th ర్యాంకుకి వచ్చింది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం మెరుగుపడుతుందా లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అవుతుందా ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. 7వ ర్యాంకులో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఉంటే మనం 4వ ర్యాంకుకి ఎగుమతుల్లో తీసుకొచ్చామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 2021-22 అధ్యక్ష 1.44 lakh crores మనం ఎగుమతులు చేసి 6th స్టేజ్లోకి వెళ్ళామని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం అధ్యక్ష. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతి సన్నద్ధత సూచిక 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం ర్యాంకింగ్లో 9వ స్థానాన్ని పొందింది. ఏపీ వివిధ సూచికల్లో తన పనితీరును మెరుగుపరుచుకుని 2020లో 20వ ర్యాంకు నుండి 2021లో 9వ స్థానం కంటే అంతకుముందు 20th ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021 వచ్చేసరికి 9th ర్యాంకుకి ఎగబడిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందింది, ఏ విధంగా పారిశ్రామిక వాతావరణం అభివృద్ధి చెందింది మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామంట. మరొకటి ఏంటంటే అధ్యక్ష, 27వ స్థానం నుండి ఎగుమతుల్లో ఎక్స్పోర్ట్స్లో 27వ స్థానం నుండి గుజరాత్ తర్వాత 2వ స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది అధ్యక్ష. ఇప్పుడు 2021 అధ్యక్ష. ఇంత గొప్పగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఈ రాష్ట్రం ఏదైపోతుంది, శ్రీలంక లాగా అయిపోతుంది. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే మన రాష్ట్రం గురించి మనం ఆ విధంగా మాట్లాడుకోవచ్చామని చెప్పేసి ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. వీటన్నిటికీ కారణం అనేక ఇనిషియేటివ్స్, అనేక పాలసీస్ ఈ ప్రభుత్వం తీసుకుంటూ మూలంగా ఇది సాధ్యమైందని చెప్పేసి మీ అందరికి మనం చేస్తాం అధ్యక్ష. ముఖ్యంగా ఏంటంటే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్కి, ఎందుకంటే దాదాపు 7-8% వరకు మన జిఎస్టిపికి ఈ ఎంఎస్ఎంఈ కంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. రాష్ట్రంలో దాదాపు 31 ఎంఎస్ఎంఈ పార్కులు స్థాపించారు. దాదాపు 1557 ఎంఎస్ఎంఈ యూనిట్లకి మన స్థలం కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా వీళ్ళకి ఈ ఎంఎస్ఎంఈలకి అధ్యక్ష ఈ కరోనా టైంలో వచ్చిన ఇబ్బందులు అధిగమించడానికి దాదాపు 2,000-3,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసి అవి నిలదొక్కుంటానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దోహదపడింది అధ్యక్ష. తద్వారా మూసివేయాల్సిన కొన్ని వందల ఎంఎస్ఎంఈ యూనిట్లు దాని మూలంగా నిలదొక్కుని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి రాగలిగినాయి అంటే ఈ రాష్ట్రం యొక్క పనితీరు అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 962 కోట్లు సారీ అధ్యక్ష, కోవిడ్ మహమ్మారి సమయంలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొన్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 962.42 కోట్లు రీస్టార్ట్ ప్యాకేజ్తో వాళ్ళకి సహకారం అందించడం మూలంగా ఆర్థిక దాడి నుండి అవి రక్షించబడ్డాయి అని చెప్పేసి మీకు మనం చేస్తాం. లేకపోతే ఏమైంది అధ్యక్ష, ఆ యూనిట్లు మూతపడిపోయాయి. ఆ యూనిట్లు మూతపడటం మూలంగా ఉద్యోగాలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా ఎటువంటి ఆలస్యం లేకుండా ఎంఎస్ఎంఈలకి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్ని చంద్రబాబు నాయుడు మూలంగా ఎగ్గొట్టడమో లేదా బేరాలు కుదుర్చుకుంటామో కాకుండా ఎంఎస్ఎంఈలకి ఏదైతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలో వాటన్నిటిని కూడా కరెక్ట్ టైం ద్వారా ఇవ్వటం మూలంగా అవి నిలదొక్కుంటున్నాయని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికలు బల్క్ డ్రగ్ పార్క్ మొన్న ఇది పెద్ద విజయం అధ్యక్ష. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పార్క్ ఒకటి. ఈ పార్కు కోసం సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా పోటీ పడ్డాయి అధ్యక్ష. మనందరం చెప్పుకుంటుంటే హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, లేదా మెడ్రాస్ బాగా చెందింది, కానీ మన రాష్ట్రం గురించి మాత్రం మనం చెప్పుకోం అధ్యక్ష. కొన్ని పత్రికలు ఇంకా బురద జల్లే కార్యక్రమాలను ఉన్నాయి అధ్యక్ష. అయినా కూడా ఈ రాష్ట్రంలో
జరుగుతున్న పరిపాలన గురించి పూర్తి అవగాహన కేంద్ర ప్రభుత్వం ఆ పార్కుని మనకి కేటాయించడం మన ప్రభుత్వం యొక్క గొప్ప విజయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చి కొప్పర్తిలో 800 ఎకరాలతో ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ని కూడా పెట్టడమే కాకుండా దానికి 730 కోట్లలో 380 కోట్ల రూపాయలని గ్రాంట్గా కూడా మన కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిందంటే ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక ఉన్నాయి అధ్యక్ష. ఇంకా చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రం పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి. పోర్టులు ఇంతకుముందు మొట్టమొదటి బడ్జెట్ స్పీచ్లో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు ఒక పోర్టు, జిల్లాకు ఒక ఎయిర్పోర్టు, ఒకసారి రికార్డ్ చూస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. జిల్లాకు ఒక పోర్టు, మరి సముద్రం లేకపోయినా ఏ విధంగా పోర్టు వేయించేవాడో లేకపోతే సముద్రాన్ని అక్కడ తీసుకొచ్చి పోర్టు కట్టేవాడో నాకు తెలియదు కానీ అధ్యక్ష, జిల్లాకు ఒక పోర్టు, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పాడు అధ్యక్ష. కానీ ఒక్క ఎయిర్పోర్ట్ కూడా రాలా. కానీ మన ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రంలో అన్ని అవకాశం ఉన్న అన్ని చోట్ల ఫిషింగ్ హార్బర్స్ కానివ్వండి, అదేవిధంగా బందర్ పోర్టు కానివ్వండి, ఇంకా పోర్టులన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించి కొన్ని వేల కోట్ల రూపాయలు మరి వాటిని అభివృద్ధి చేయడానికి మరి కృషి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిందిగా మరి మనవి చేస్తూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏ రాష్ట్రానికి తీసుకోని విధంగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పారిశ్రామిక అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేయడానికి చాలా గర్వపడతాను అధ్యక్ష. మరి ఇంకొకటి చాలా ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏంటో అప్పుల్లో మునిగిపోయింది, అలా కొన్ని రోజులకి శ్రీలంక కంటే కూడా ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతుంది అధ్యక్ష. దాదాపు ఏంటో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పేసి పత్రికలు రాస్తాయి అధ్యక్ష. ఏదో గ్యాసిప్స్ అంటే మనం ఏదో అర్థం చేసుకోవచ్చు, ఏదో మాట్లాడేళ్ళాడు సొల్లు పురాణం చెప్పాడు అని చెప్పాం. చంద్రబాబు నాయుడు సొల్లు పురాణం ఇప్పుడు చెబుతూనే ఉంటాడు. ఆ పురాణం పక్కన పెడితే బాధ్యత కలిగిన పత్రికలు కూడా 8 లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి చెప్తారు అధ్యక్ష. ప్రతిరోజు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఒక కాలం కానీ ఒక పేజీలో ఈ రోజు 1000 కోట్లు అప్పు తీసుకుంది, ఈరోజు 1100 కోట్లు అప్పు తీసుకుంది, ఈరోజు 500 కోట్లు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక వ్యతిరేక భావాన్ని క్రియేట్ చేస్తానికి అబద్ధాల అంచుల మీద ఈ ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఒకసారి ఎవరైనా సరే అన్ని నిరాధార ఆరోపణలు చేస్తున్న విషయం మీకు తెలిసింది అధ్యక్ష. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరిగిందని తెలుగుదేశం నాయకులు బాగా డబ్బాలు కొట్టుకుంటారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా జిఎస్డిపి బాగా పెరిగిందని చెప్పేసి అసలు సింగపూర్ ఇక్కడికి వచ్చేసిందని చెప్పారు అధ్యక్ష. జిఎస్డిపి కూడా విపరీతంగా పెరిగిందంట అధ్యక్ష. టీడీపీ హయాంలో 2018-19లో జిఎస్డిపిలో 5.3% వృద్ధి ఉంటే అధ్యక్ష, ఆ ఏడాది దేశవ్యాప్తంగా మన రాష్ట్రం 21 ర్యాంకులు ఉంది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గ్రామాల మీద, వ్యవసాయం మీద, సామాన్య జీవన ప్రమాణాల మీద మనం ఇచ్చే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ రైతు భరోసా ఇటువంటి కార్యక్రమాలన్నిటి మూలంగా యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరిగి 2019-20లో జిఎస్డిపిలో 6.89% వృద్ధి చెందింది అధ్యక్ష. ఒకసారి అవి చూస్తే అధ్యక్ష, జిఎస్డిపి ఇటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి సామాన్య ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడటం బాగా అలవాటు అధ్యక్ష. 2017-18లో జిఎస్డిపి 7,86,135 కోట్లు అయితే అధ్యక్ష, 21-22లో జిఎస్డిపి 12,01,735 కోట్లు అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా దిగజారుతుందా లేకపోతే ఆర్థికంగా బలోపేతం అవుతుందా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ కూడా అధ్యక్ష, ఆర్థిక సంఘం
ఫైనాన్స్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేసిందో మనం ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీస్తుందనే నీచమైన పదాలు కూడా ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అధ్యక్ష. అధ్యక్ష, మన ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ 3% ఉండాలి అధ్యక్ష. ఇది మొన్న 19-20 వరకు. తర్వాత కరోనా పరిస్థితులు కానివ్వండి లేదా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మూలంగా దాన్ని 5%కి తర్వాత 4.5%కి టోటల్ జిఎస్టిపిలో అంత పర్సంటేజ్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఫిజికల్ డెఫిసిట్ రికమెండ్ చేస్తే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన ఫిజికల్ డెఫిసిట్ కంటే ఎక్కువగానే ఉంది అధ్యక్ష. 3% చేస్తే 3% ఉండాలని ఫైనాన్స్ కమిషన్ నిర్దేశిస్తే 4.06 4.11% ఉండింది అధ్యక్ష తెలుగుదేశం పార్టీలో. అంటే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా లేక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా కామన్ మ్యాన్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను అధ్యక్ష. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021-22లో 5% ఉండొచ్చు. ఎందుకంటే కరోనా పరిస్థితుల మూలంగా కొంత వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించిన విషయం మనకు తెలిసిందే. 5% ఫిజికల్ డెఫిసిట్ ఉండొచ్చు అని చెప్పేసి మరి జిఎస్డిపిలో నిర్దేశిస్తే మనకెంతుందో తెలుసు అధ్యక్ష. 21-22లో 4.5 నిర్దేశిస్తే కేవలం 2.08 మాత్రమే ఉంది అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎంత బలంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానివ్వండి, మా ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బలంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా కరోనా ఉన్నా కూడా కరోనాలో దేశంలోనే కాదు ప్రపంచంలో అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ప్రభుత్వాలే కాదు ఇండివిజువల్స్ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. చాలా రాష్ట్రాల్లో అయితే కరోనా మూలంగా పిల్లల చదువులు మానిపించేశారు. కరోనా మూలంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కరోనా మూలంగా అనేక ఇబ్బందులు, భోజనానికి కూడా కటువుగా పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి అధ్యక్ష. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో కూడా ఏ పేదవాడు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా, ఏ పేదవాడు కూడా నాకు ఉపాధి లేదు అని చెప్పేసి నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన డేట్స్ ప్రకారం అమ్మఒడి కానివ్వండి, లేదు చేయూత కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా పేద ప్రజలకి చేరవేశాడు. కాబట్టే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా పిల్లల్ని చదువులు మానిపించడం కానీ లేదా పిల్లల్ని కొట్లలో పనులకు పెట్టడం కానీ జరగలేదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో కూడా దేశాల ఆర్థిక పరిస్థితుల్లో చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో కూడా మనం ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పర్సంటేజ్ని క్రాస్ కాలేదంటే ఆర్థిక నిర్వహణలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారి పరిపాలన, ఆర్థిక మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్పక తప్పదు అధ్యక్ష. అంతేకాక కదా అధ్యక్ష, చెప్తున్నారు 8 లక్షల కోట్లు ఈరోజు బాధుడే అంటున్నారు అధ్యక్ష. వాళ్ళని గ్యారంటీగా బాధాల్సిన రోజు దగ్గరికి పడింది అధ్యక్ష. ఇంకో సంవత్సరంలో వాళ్ళ వీపులు పిర్రలు పగిలిపోతాయి అధ్యక్ష, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వీళ్ళు బాధుడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువుకోని వాళ్ళు కానివ్వండి ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అయ్యా, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల కోట్లు కార్పొరేషన్ల ద్వారా లేకపోతే ఇంకా రకరకాల మార్గాల్లో అప్పులు తీసుకున్నారంటున్నారు కదా, మీరు లెక్కలు చెప్పండి అని చెప్పేసి నిలదీయమని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుని కూడా ఆంధ్రప్రదేశ్లో నేను కోరుతున్నాను అధ్యక్ష. లెక్కలు చెప్పండి. 8 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయో, ఎందుకు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తానికి ఈ ప్రతిపక్షం పనిచేస్తుందో మీరు నిలదీయాలని చెప్పేసి కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 2019లో 1,60,000 కోట్లు ఉంటే అప్పు, 2019 అంటే మనకి ప్రభుత్వం అప్పు చెప్పేటప్పటికీ 2,069, 2,079 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది అధ్యక్ష. మన ప్రభుత్వం అంటే వాళ్ళు దాదాపు 1,60,000 కోట్లు అప్పు చేస్తే మన ప్రభుత్వం చేసింది కేవలం 1,15,000 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇదేదో మనం ఏదో ఉపన్యాసానికో లేదా ప్రజల్ని మభ్యపెట్టడానికో నేను చెప్తానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ఈ ఫిగర్స్ ఇచ్చింది
సాక్షాత్తు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ మన నిర్మలాదేవి గారు అధ్యక్ష. అంతేకాకుండా ఇంకా చెప్తూ ఉంటారు, ఏది కార్పొరేషన్ ఇంకేంటంటే ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా కార్పొరేషన్ల రూపంలో లేకపోతే ఇంకేదేదో బాడీల రూపంలో ఇంకేదో రకరకాల అప్పులు చేస్తుందని చెప్పేసి చెప్తారు అధ్యక్ష. మొత్తం కలిపి కూడా మనం చేసింది ఆ 1,15,000, దానికి తోడు కేవలం 59,000 కోట్ల రూపాయలు మాత్రం, అంటే 1,70,000 కోట్లు మాత్రమే మనం అప్పు చేసాం అధ్యక్ష. మొత్తం కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అవి కూడా విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్, విత్ ఇన్ ది అలౌడ్ పర్సంటేజ్ తప్పితే ఎక్కడ కూడా మనం క్రాస్ కాలేదు అధ్యక్ష. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ మన రాష్ట్రాన్ని ఇంత బలీయమైన ఆర్థిక పునాదుల మీద నడుపుతున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ప్రజల్లో చాలా అపోహలు ఉంది అధ్యక్ష. ఆఖరికి మన ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నిజంగానే అప్పులు అవుతున్నాయా? ఎందుకంటే ఒక పక్కన 1,77,000 కోట్లు డీబీటీ, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఈ డీబీటీ ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగి ఉండదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అది బటన్ నొక్కటం అనేది ఒక జోక్గా ప్రతిపక్షాలు లేదా కొంతమంది ఎదవలు మాట్లాడతారేమో, కానీ ఈరోజు ప్రతి పేదవాడికి కూడా రూపాయి ప్రభుత్వం ఇస్తే రూపాయి అనా పైసలతో సహా పేదవాడికి చేరుతున్న విధానం జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ విధానం అని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఎంత ఆశ్చర్యం అంటే నాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఈ మధ్య గడప గడపకి తిరుగుతూ మన ఆఫీస్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష. నేను ముందు చూసుకోకుండా పబ్లిక్ మీటింగ్లో ఆ పేపర్ తీసుకుని చదివితే నా ఒక్క కాన్స్టిట్యున్సీకి, నా కాన్స్టిట్యున్సీ ఓటర్లు 2,62,000 మేడం అధ్యక్ష. జనాభా మేబీ 4 లక్షలు ఉండొచ్చు. నా కాన్స్టిట్యున్సీకి ఎంత వచ్చిందో తెలుసా మేడం? 1,590 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ 4 లక్షల మందికి మేలు జరిగిందంటే ఎంత గొప్ప పరిపాలన ఇది ఒకసారి ఆలోచించండి మనం. అంటే ఒక్క పెనమలూరు నియోజకవర్గానికి 1,590 కోట్లు ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిమితులు లోబడే ఇచ్చిందంటే అది గొప్పతనం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీడీపీకి జిఎస్టిపికి ప్రతి సంవత్సరం మనం మెరుగ్గానే కంట్రిబ్యూట్ చేస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. మనం కేంద్ర అధ్యక్ష అంతేకాకుండా ఈ గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా సమయానికి చెల్లిస్తూ దాదాపు 60,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పును కూడా తిరిగి చెల్లిస్తుంది అధ్యక్ష. అందుకని ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుభిక్షంగా ఎటువంటి అరమరికలు లేకోకుండా ఎటువంటి అపోహలు లేకోకుండా ఉండొచ్చని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఆర్థికంగా మన రాష్ట్రం బలంగా ఉన్నమాట వాస్తవం. ఎక్కడ కూడా అప్పుల్లోకి వెళ్ళలేదు. అప్పులు తీసుకున్నా కూడా అది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పర్సంటేజ్లో అధ్యక్ష. అంతేకాకుండా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త ఇది సచివాలయాలు కానివ్వండి, ఒకప్పుడు ఏదైనా కావాలంటే ఎక్కడో మండల హెడ్ క్వార్టర్స్కో జిల్లా హెడ్ క్వార్టర్స్కో వెళ్ళాలి అధ్యక్ష. కానీ ఈరోజు గ్రామాల మధ్యలోకే మనం పరిపాలన తీసుకొచ్చాం అధ్యక్ష. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఊరి మధ్యలోనే 24 అవర్స్ మెడికల్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆర్బీకే ఎంత గొప్ప పథకం అంటే అధ్యక్ష, ప్రతి ఒక్కరికి కూడా ఎంఎస్పి ప్రైజ్ లభించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనా కూడా, అంటే ఇక్కడ గొప్ప ఆలోచనని మనం గుర్తించాలి అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అయితే ఎగ్గొడటానికి ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా అంటే 2014 ఎన్నికల్లో మొట్టమొదటి సంతకంతో డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి అధికారంలోకి రాగానే మాట మార్చి పైన ఫ్యాను లేదు, కింద కుర్చీ లేదు, నేను ఇవ్వలేనని చెప్పేసి ఏ విధంగా పిరికి పందలా పారిపోయాడో ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలు ఏదైతే చెప్పాడో అన్నీ కూడా 99% మొన్న అనౌన్స్ చేసిన షాదీ తోఫా కళ్యాణ మస్తుతో
దాదాపు 99% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన అధ్యక్షుల వారికి మా నాయకుడికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.